సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథలు. మనకి ఎంతమంది హీరోలు, అగ్రశ్రేణి నటులు ఉన్నప్పటికీ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి శైలి ప్రత్యేకం. ఆయనకున్నటువంటి అభిమాన సంఘాలు కూడా మిగతా ఏ నటుల దగ్గర కూడా అంతగా కనిపించదు. కృష్ణ గారి అభిమాన సంఘాలు పోటాపోటీగా సంబరాలు కావచ్చు, సెలబ్రేషన్స్ కావచ్చు, విజయోత్సవాలు ఇవన్నీ అంతే పోటీగా జరుపుకుంటూ ఉంటాయి. సో కృష్ణ గారి జయంతి మే 31న ప్రస్తుతం మనతో పాటుగా ఒక వీరాభిమాని ఉన్నారు. తను ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన జాతీయ అధ్యక్షులు ఖాదర్ గోరి గారు. ఖాదర్ గోరి గారు నమస్కారం అండి. సో ఐ డ్రీమ్ మీడియా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఐ డ్రీమ్ మీడియా తరపున సూపర్ స్టార్ కృష్ణ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీ ఛానల్కి రావడం కూడా. చిన్నప్పటి నుంచి మేము సూపర్ స్టార్ కృష్ణ అభిమాని ఉన్నాం. ముఖ్యంగా మేము చదువుకునే రోజుల్లో మొగిలిగిద్ద తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు చదివిన స్కూల్ అదే. మొన్నని ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు 150 సంవత్సరాలు వజ్రోత్సవ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. అదే స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక అభిమానం మొదలై వాల్ పోస్టర్స్ కృష్ణ గారి తీసుకొని వరిచేనులో ఫోటో దిగి అలా స్టార్ట్ అయింది మాకు. అలా అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు డెవలప్ అయిపోయింది ఏరియా మొత్తం, ఫిలిం నగర్ కానీ జూబ్లీహిల్స్ కానీ. ఆ అభిమానంతో మేము వచ్చేసి ఆ రోజుల్లో మా తన కూడా బైక్స్ లేవు, కార్స్ లేవు, సైకిల్ తీసుకొని ఇద్దరు ఒకరు తొక్కితే కూడా సైకిల్ గుట్టల్లో ఎక్కేది కాదు. అభిమానంతో ఇద్దరం వెళ్ళి పద్మాలయాలో ఎంతమంది వచ్చినా ఉదయం పూట చూడనిచ్చేవాళ్ళు. హీరో గారిని కలిసి కృష్ణ గారి ఇల్లు విజయనిర్మల గారి ఇల్లు కిందనే ఉండేది అక్కడ. అప్పుడు ఆ రోజుల్లో చాలా హ్యాపీ ఏంటంటే ఎంతమంది అభిమానులు వచ్చినా సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనిర్మల గారు ఇంటికాడ ఎంతమంది వచ్చినా ఫోటోలు దిగి ఆప్యాయతగా మాట్లాడి పంపించేవారు. అలా మొదలైందండి మేము అభిమానం. చిన్నప్పుడు ఎప్పుడు ఏజ్లో కృష్ణ గారు అంటే అభిమానం మీకు? దాదాపు నాకు తెలిసినంత వరకు అదే పోస్టర్ అంటే నేను 1990 మాది బ్యాచ్, అంతకంటే 3 years ముందు 87 నుంచి ఉన్నాం. బండ్ల గణేష్ గారు కూడా నాకు ఫ్రెండే. బండ్ల గణేష్ గారు కూడా జూబ్లీస్ ఇక్కడక్కడ అవకాశాల కొరకు తిరిగేవాళ్ళు. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఏంటయ్యా బాబు ఇలా తిరుగుతున్నాం అంటే మా హీరో కృష్ణ గారి దగ్గర తిరుగుతున్నామని. కృష్ణ గారి ఫోటోలు, కీర్తిశేషులు దాసనారాయణరావు గారి ఫోటో ఇలా అలా చూపిస్తుంటే అలా అని ఆయన కూడా ఇంట్రెస్టింగ్ అయిన సినిమాలకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి కంటిన్యూగా వస్తూ ఒకసారి చాలా అద్భుతమైన అవకాశం వచ్చింది మాకు. అన్న తమ్ముడు షూటింగ్ నడుస్తుంది, మహేష్ బాబు గారు గ్యాప్లో ఆడుకుంటున్నారు క్రికెట్. మాకు అవకాశం వచ్చి క్రికెట్ వచ్చినా రాకపోయినా అతను ఎంబడి ఉండి బాల్ వేయడము, మహేష్ బాబు గారు బ్యాటింగ్ చేస్తే బాల్ తెచ్చి మళ్ళీ ఆడుకోవడం, ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది మీ ఛానల్కు. చాలా అదో ఒక మెమొరీ మాకు. 1990లో ఫిబ్రవరి 15 అలా అనుకుంటా అన్న తమ్ముడు అలా మొదలై కంటిన్యూగా కృష్ణ గారి అమ్మాయిలు అందరం మహేష్ బాబుతో పాటే ఉన్నాం, కంటిన్యూ అవుతున్నాం. మా అదృష్టం ఏంటంటే పక్కనే మన షాద్నగర్లో ఉంటాం మేము. అలా మొదలై వేరే ద్వారా మన అరుణ్ కుమార్ గౌడ్ అని కీర్తిశేషులు ఆయన ఇప్పుడు అలా మొదలైంది. మల్లేష్ అరుణ్ కుమార్ గౌడ్ అని ఉండేవాళ్ళు. అలా మేము జాయిన్ అయిపోయి సభ్యత్వం తీసుకోవాలని ఆ రోజులో కొంచెం ఒక పద్ధతిగా ఉండేది. ఇప్పుడు అంతా ఫ్యాన్స్ ఇది అంతా మారిపోయింది. కానీ అలా జాయిన్ అయిన తర్వాత నేను 93లో సూపర్ స్టార్ కృష్ణ గారి పర్మిషన్ తీసుకొని, సార్ నేనే కృష్ణ మహేష్ ప్రయాసన స్థాపిస్తాను, వ్యవస్థాప అధ్యక్షులు ఉంటాయంటే నీ ఇష్టం గోరి అని ఆ రోజుల నుంచి కంటిన్యూగా 93 నుంచి కృష్ణ మహేష్ ప్రయాసన స్థాపించి మా కార్యక్రమాలు చేస్తున్నాం. దాదాపు ఏ కార్యక్రమాలు చేసినా కూడా మా అభిమానుల్లో మాకు మేమే పోటీగా ఒక మంచి కార్యక్రమాలు చేయడం, సోషల్ యాక్టివిటీస్, రకరకాల సేవా కార్యక్రమాలు ఈరోజు కూడా చేస్తున్నామంటే కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని నేను అనుకుంటా ఈరోజు కూడా ఏ అభిమాన సంఘాలు చేయని పని సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘాలు మాతో పాటు ఖాదర్ గోరి టీం అని నేను స్థాపించి దాదాపు 25 కార్యక్రమాలు చేశాను. ఇంకా చేస్తున్నాం ప్రతి నెల. ఇప్పుడు కూడా అన్నదానాలు, వస్త్రదానాలు కంటిన్యూ చేస్తున్నాము. అలా మన రవి అని, గుమ్మడి బ్రదర్స్, చాలా మంది ఇలా రకరకాలుగా అందరూ. ఎన్నున్నాయి అలా అభిమాన సంఘాలు? అభిమాన సంఘాలు అంటే 2 ఉన్నాయని పెద్దవి, మిగతా వేలాది మంది. ఎందుకంటే కొన్ని ఊర్లలో ఏముంటుందంటే వాళ్ళకి నచ్చినట్ల పేర్లు పెట్టుకోవడం. చాలాసార్లు కూడా ఏకతాటి మీదకి తేవాలని ప్రయత్నం చేశాం, కానీ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి 2. మాది ఒకటి ఉంది, మా ఫ్రెండ్స్ ఇంకో ఆయనది ఉంది. పర్వాలేదు, అందరం ఒకటే. ఎవరు చేసినా కూడా గట్టమనేని ఫ్యామిలీ కోరకే మేము కార్యక్రమాలు చేస్తుంటాం, మంచి కార్యక్రమాలే చేస్తుంటాం. అలాంటప్పుడు ఎవరికి పోటీ కాదు.
సేవా కార్యక్రమాలు చేస్తాం. ఊటీలో కూడా కృష్ణ గారు ప్రతి పుట్టినరోజుకు ఊటీ వెళ్ళిపోయేవారు. షూటింగ్లు దాదాపు ఊటీలోనే ఎక్కువ జరిగేవి. అలాంటప్పుడు 31కి బర్త్డే ఉందంటే 2 days ముందే అభిమానులు వచ్చేయడం, ఆ సందడి వాతావరణం. మన మిథున్ చక్రవర్తి హోటల్ ఉంటుంది అక్కడ, మొనార్క్ అనుకుంటా అది, ఆ సర్కిల్లో మొత్తం కృష్ణ గారి అభిమానులు ఎక్కడ చూసినా 2 రోజుల ముందు నుంచే హడావుడి మొదలైపోయి విజయ నిర్మల గారు వచ్చిన అభిమానులకు ప్రత్యేకంగా వంటలు చేయించి బర్త్డే రోజు మంచి భోజనాలు పెట్టి మంచిగా వెళ్ళండి అని చెప్పేసి హ్యాపీ. కృష్ణ గారు స్పెషల్గా ఆ రోజు మేము కూడా 2 రోజుల ముందు వెళ్ళి జన్మదిన వేడుకలు చాలాసార్లు పాల్గొన్నాం. అదేవిధంగా నేను అనుకుంటా 2010లో ఫ్యామిలీతో కూడా వెళ్ళడం జరిగింది ఊటీ. ముఖ్యంగా ప్రత్యేకంగా మాకు కూడా మంచిగా చూసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు మరి విజయ నిర్మల గారు. ఫ్యామిలీతో వెళ్ళాము, ఆ రోజు కూడా బర్త్డే పాల్గొన్నాం. కంటిన్యూగా దాదాపు చాలాసార్లు వెళ్ళాం. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా న్యూ ఇయర్ వచ్చిందంటే నూతన సంవత్సర శుభాకాంక్షలతో మొదలైపోయి జనవరిలో నరేష్ గారి బర్త్డే, నవీన్ బర్త్డే, ఫిబ్రవరిలో విజయ నిర్మల గారి 20కి బర్త్డే, ఇలా డైరీ మొత్తం కృష్ణ గారి బర్త్డే, ఇలా రకరకాలుగా మహేష్ బాబు బర్త్డే, గౌతమ్ బర్త్డే, అన్ని రాసి పెట్టుకున్నారా? అన్ని కార్యక్రమాలు చేశాం. ప్రతి కార్యక్రమం చేశాం. చాలా సంతోషం. కృష్ణ గారు ఒకరోజు ఇంటికి వచ్చేటప్పుడు సడన్గా అనుకుంటా దాదాపు 12-14 years బ్యాక్ వచ్చారు. ఎవరికి చెప్పొద్దయ్యా నేను వస్తున్నాను మీ ఇంటికి అని చెప్పేసి మేము పక్కోళ్ళకు కూడా చెప్పలేదు. వచ్చారు, భోజనాలు చేశారు, హ్యాపీ. మా ఫాదర్ కూడా ఇప్పుడు లేరు, ఆ రోజు ఫాదర్ వాళ్ళంతా హ్యాపీ అయ్యారు. అదొకటి చాలా హ్యాపీ అనిపించింది. ఏదేమున్నా తర్వాత కూడా కృష్ణ గారిది ఒక బుక్ వినాయకరావు గారు తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆయన ద్వారా సన్మానం పొందాము. చాలా హ్యాపీ. మా ఇంటికి వచ్చారు. ప్రతి కార్యక్రమం ముఖ్యంగా కృష్ణ గారు ఎలా అంటే ఒక మనిషికి ఒక అభిమాని మన అనుకున్న తర్వాత ఒక 10 రోజులు నెల రోజులు కనిపించకపోతే ఎందుకు రాలేదు అడిగారు. ఒకసారి అనుకోని సంఘటన జరిగితే అక్కడ షాద్నగర్లో నైమ్ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 1 month రాలేదు. ఏంటయ్యా మనోడు ఎందుకు వస్తున్నాడు తెలుసుకోండి అని చెప్పి పిలిపించారు నాకు. వాళ్ళు వచ్చి కలిసిపోయాం. ఇలా చాలా సందర్భాలు ఉంటాయి. బర్త్డే కుంటే కరోనా సమయంలో కూడా బర్త్డే వేడుకలు రద్దయినాయి. ఒకసారి ఎవరు రావద్దు ఏమనుకోవద్దు కరోనా ఉంది అని ప్రత్యేకంగా ఫోన్ చేసి విషెస్ చెప్పడం, మాట్లాడడం, సార్ రాలేకపోతున్నాం ఇలా కరోనా ఉందండి, ఓకేనే అట్లా ప్రతిదీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేమైతే, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము కానీ. నాకు చాలాగా తృప్తి ఇచ్చేది ఏంటంటే ఈరోజు కూడా మేము ఎక్కడ వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, మహేష్ అభిమానులు ప్రతి దేశంలో ఉంటారు దాదాపు. మేము ఇంతకంటే ముందు ఊటీ వెళ్తే కూడా ఇక్కడ గుంటూరు నుంచి మొదలయ్యేది, ట్రైన్లో వెళ్తే అక్కడ ఫ్యాన్స్ కలిసేవాళ్ళు, వేరే స్టేషన్లో, అలా తమిళనాడులో, మహారాష్ట్ర నుంచి ఫ్యాన్స్ వస్తారు. చాలా షోలాపూర్లో కూడా మంచి టీం ఉంది, హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు కూడా, షోలాపూర్ వాళ్ళు కూడా. ఇక్కడ ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా కూడా అన్ని 2 రాష్ట్రాలతో పాటు ఊటీకి అందరూ వచ్చేవాళ్ళు, అందరు హ్యాపీ. ఫోటోల విషయంలో అయితే సూపర్ స్టార్ కృష్ణ గారే అందరికీ ఫోటోలు ఇచ్చేవాళ్ళు, అందరికి ఇచ్చేవాళ్ళు. నేను ఎప్పుడు లైఫ్లో దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల నుంచి ఉంటే ఒకసారి ఒక సందర్భంలో నేను ఎప్పుడు రికమెండ్ అడగలేదు, ఏది ఆశించలేదు. ఒక్కసారి పోలీస్ ఉద్యోగం కొరకు, కానిస్టేబుల్ కొరకు రికమెండ్ అడిగాను. మీకోసమేనా? నా కోసమే. అప్పుడు నేను అనుకుంటా డిప్యూటీ సీఎం కోనేరు రంగారావు గారు, మన మల్లు రవి మామయ్య ఉంటారు ఆయన, కానీ అది రాలేదు, మనం పోలేదు, పోయినా కూడా ఉండేవాళ్ళం కాదేమో అనుకుంటున్నా. కానీ ఎప్పుడు ఏది ఆశించలేదు, ఏం మాట్లాడకుండా రికమెండ్ చేసేసారు. కావాలా ఓకే అని, అంటే అంత అభిమానం ఆయనతో. అంతే. మేము కూడా ఆయనకు పేరు వచ్చే పనులే చేసాం. ఈరోజు చూడండి ఎక్కడ పోయినా కూడా అభిమానులు, ఈ రాజకీయ పరంగా కూడా చూసుకుంటే దాదాపు సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల్లో కుల మతాలకు అతీతంగా ఆల్ క్యాస్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. మైనారిటీస్లో కూడా ఎక్కువ శాతం అందరు ఉన్నారు. అదేవిధంగా రాజకీయాల విషయానికి వస్తే కూడా ప్రతి పార్టీలో కృష్ణ అభిమానులు ఉంటారు. ప్రతి పార్టీలో. ప్రస్తుతం నేను ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నా, ఇంకో ఫ్యాన్స్ వేరే పార్టీలో ఉంటాడు, తెలంగాణ వేరే రాజకీయాలు ఉంటాయి, ఆంధ్ర వేరే రాజకీయాలు ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఫ్యాన్స్ విషయానికి వచ్చే వరకు ఓన్లీ ఘట్టమనేని ఫ్యాన్స్. పార్టీలో ఏదైనా ఉండొచ్చు, అభిమానం మాత్రం ఘట్టమనేని ఫ్యాన్స్. ఇప్పుడు 1000 కళ్ళతో అభిమానం ఎదురు చూస్తున్నారు రాజమౌళి గారి సినిమా, మహేష్ బాబు సినిమా ఎప్పుడు వస్తుందో అని. టైం పడుతుంది, మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ
అందుకు రిలీజ్ కూడా వస్తున్నాయి సినిమాలు. కలేజా కలేజా వస్తుంది. అయినా కూడా దాని క్రేజ్ చూడండి, ఏ సినిమా వచ్చినా వేరే హీరోలు ఆడడం లేదని నేను చెప్పడం లేదు, కానీ మా హీరోకి మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈరోజు థియేటర్లు ముందు ఒక ఎగ్జాంపుల్ మొత్తం మీద 50 థియేటర్లు అనుకుంటే అలా 500 థియేటర్లు పెరిగిపోతాయి. ప్రత్యేకంగా నేను సోషల్ మీడియాలో చూశాను, ఫ్యాన్స్ గ్రూప్లో చూశాను. చాలా సంతోషం అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే మహిళల కొరకు ప్రత్యేక ఆటలు కలేజాకి ఇప్పుడు హైదరాబాద్లో ఎక్స్ రోడ్లో సుదర్శన్తో పాటు దేవి, సంధ్య 35 అలా మొత్తం థియేటర్, ఆల్ థియేటర్ హౌస్ఫుల్. ఎక్కడ ఫోన్ చేసినా మీకు ఆన్లైన్లో బుక్ మై షోలో చూసినా టికెట్ దొరకవు. అడ్వాన్స్ బుకింగ్ ఇది చాలా సంతోషం. సినిమాలు గ్యాప్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ బర్త్డే కూడా సినిమాలు వస్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఇప్పుడు 4Kలా కొన్ని చేంజ్ అయ్యి వస్తున్నాయి కాబట్టి చూస్తుంటారు, జనాలు చూస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. మహేష్ బాబు గారి విషయంలో కూడా ఏంటంటే ఆ రోజు క్రికెట్ ఆడుకోవడం, అలా ప్రయాణం మొదలై ప్రతి సినిమా షూటింగ్లో అభిమానులను కల్పించడం. అక్కడ ఊటీలో కూడా షూటింగ్ నడుస్తుంటే వెళ్ళాం మేము. మహేష్ బాబు గారు వాళ్ళకి ప్రొడ్యూసర్కు, టీంకు చెప్పేసి అభిమానులు ఎంతమంది వచ్చారో వాళ్ళని చూసుకోండి, భోజనాలు చూడండి, చూడండి, మంచిగానే చూస్తారు ఎప్పుడైనా. ఎప్పుడు కలిసారు కృష్ణ గారిని, మహేష్ బాబు గారిని లాస్ట్ టైం మీరు? లాస్ట్ టైం మహేష్ బాబు గారికి అయితే ఒక ఫంక్షన్లో కలవడం జరిగింది. వాళ్ళ ప్రసాద్ బాబు, హనుమంతరావు వాళ్ళ అబ్బాయి ఉన్నారు, వాళ్ళ అమ్మాయి పెళ్లిలో. కృష్ణ గారికి అయితే రెగ్యులర్గా కలిసాం. అతను కీర్తిశేషులు చనిపోక ముందు రెగ్యులర్గా వారానికి, నెలకు అలా ఏ కార్యక్రమం ఉన్నా ఇంటికి వెళ్ళి పలకరించి రెగ్యులర్గా కలిసాము. ప్రతిసారి కలుస్తూనే ఉన్నాం. ఆ రోజు కూడా మొత్తం హాస్పిటల్ నుంచి ఇంటి వరకు మేమే ఉన్నాం. అక్కడ అందరూ అంత్యక్రియలు జరిగే వరకు ఉన్నాం, అన్నీ ఉన్నాం. మాకేందంటే ఇప్పుడు అభిమానులు అందరు, ఇప్పుడు జయకృష్ణ గారి కొరకు కూడా రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ గారికి కూడా ఎదురు చూస్తున్నాం. అది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మా లైఫ్ అంతా ఘట్టమనేని ఫ్యామిలీ హీరో తప్పకుండా ఆదరిస్తాం. జయకృష్ణ గారి సినిమా కొరకు ఎదురు చూస్తున్నాం, రేపు గౌతమ్ బాబు సినిమా కూడా ఎదురు చూస్తాం. గౌతమ్ బాబు రావాలని అనుకుంటున్నారా? తప్పకుండా రావాలి, తప్పకుండా సక్సెస్ అవుతారు ఇద్దరు కూడా. జయకృష్ణ గారు, గౌతమ్ బాబు కూడా సక్సెస్ అవుతారు. ఇప్పుడు చాలా మంది సితారా వస్తుందా, సితారా తీసుకురావాలి, ఇలాంటివి కూడా వస్తున్నాయి కదా, సితారాని కూడా మీరు? సితారా పాప విషయంలో అయితే ఏంటంటే ఆ రోజుల్లో వేరే ఉండే, ఈ రోజుల్లో ఈ జనరేషన్ బట్టి ఇప్పుడు సితారా చేయాలనుకుంటే ఎవరు అభిమానులు కూడా ఏమి వ్యతిరేకించే పరిస్థితులు లేవు. ఆల్రెడీ యాడ్ చేస్తున్నారు, ఆల్రెడీ కంటిన్యూ మనం చూస్తున్న పెద్ద యాడ్స్ వస్తుంది. చాలా బాగా చేస్తుంది సితారా. దాని విషయంలో మీ అందరికి తెలుసు. రావచ్చు, త్వరలో రావచ్చు. ఆమె కూడా ఇంకా టైం ఉంది కాబట్టి. ఆ రోజుల్లో అంటే కృష్ణ గారి అమ్మాయి రావద్దని ఫ్యాన్స్ అలా జరిగిందని మీ అందరికి తెలిసిన విషయమే. కానీ ఆ టైం వేరే, ఈ టైం వేరే. ఇప్పుడు ఎందుకంటే అభిప్రాయాలు, టైం అనేది మారిపోతుంటాయి. స్వాగతించవలసింది, జనరేషన్ మారుతుంది కాబట్టి స్వాగతించవలసింది, స్వాగతిస్తాం, అట్లా ఏం లేదు. ఇప్పుడు చాలా వరకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అభిమాన సంఘాలు విపరీతంగా ఉండేది సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఆ పోటీ అనేది కూడా ఉండేది కదా. సో కృష్ణ గారి ముందు మీరు మీ బలం లేకుండా మా ఇంతమంది ఉన్నారు, మేము చేస్తున్న కార్యక్రమాలు కాదు, వేలాది అభిమాన సంఘాలు 2 రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా కూడా నాదొకటి కృష్ణ మహేష్ ప్రజాసేన, దిడ్డి రాంబాబు అండ్ మల్లేష్. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసేది ఒక ఫ్యాన్స్ ఉంది, కృష్ణ మహేష్ సేన అని. మా దాంట్లో మాకు పోటీ ఏం లేదండి. మంచి కార్యక్రమాలు మీరున్నారు, స్వాగతిస్తారు. మీడియా ఉంది, ఫ్యాన్స్ ఉంది, చూస్తుంటారు ఎవరు ఏం చేస్తున్నారని. ఎవరు మంచి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి స్వాగతిస్తారు. చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు విజయనిర్మల గారు ఉన్నారు, 2 ప్లేస్లు ఉంటాయి బ్యానర్స్వి. ఒకటి మీరు చూసుకోండి, ఒకటి మీరు చూసుకోండి. కేక్ కటింగ్స్ ఉన్నాయి, నేను ఒకటి తెచ్చాను, మిత్రుడు ఒకటి తెచ్చాడు, ఇంకో మిత్రుడు ఒకటి తెచ్చారు, పర్వాలేదు. ఎవరు కేక్ కట్ చేసేది అభిమానం, బర్త్డే విషయం చెప్పడానికి వచ్చాము మనం. అలా ఏం లేదు, అందరం హ్యాపీగా ఉన్నాం. ముందు కూడా అందరూ ఐకమత్యంగా ఉండాలి ఫ్యాన్స్ అని కోరుకుంటున్నాను. మీ ఛానల్ ద్వారా కూడా కష్టపడే వాళ్ళకి గుర్తింపు రావాలి, మెయిన్ నా కోరిక. ఫ్యాన్స్ చాలామంది సీనియర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా త్వరలో ఒకటి వచ్చే సంవత్సరం నుంచి, ఈ సంవత్సరం షార్ట్లీ టైం లేదు కాబట్టి కృష్ణ అవార్డ్స్ అని నేను మా మిత్రులు ఒక ప్లాన్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కృష్ణ గారి బర్త్డేకు ఆ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రీలో కూడా ఎవరికి ఇస్తారు అవార్డు అనేది? ఇండస్ట్రీ వాళ్ళకి ఇస్తూ, సీనియర్లకా? లే, ఇండస్ట్రీ సినిమాలకు సంబంధించిన అవార్డు, మెయిన్ అవార్డు. ఇప్పుడు రకరకాల అవార్డ్స్ ఉన్నాయి కదా, ఆ అవార్డు టైప్లో కృష్ణ గారి పేరు మీద ఒక అవార్డు తీసుకొచ్చి ఒక కమిటీ ఉంటుంది, అందులో పెద్దలు ఉంటారు, అంతా ఎవరెవరికి ఇవ్వాలనేది ఒక దాని పద్ధతి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కొంతమంది సీనియర్ ఫ్యాన్స్కు సన్మానం. దాంతోపాటు ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా కష్టపడ్డ అభిమానులు గుర్తించి
వాళ్ళ ఏజ్ను బట్టి గుర్తించి సన్మానాలు కూడా ఉంటాయి ప్రతి సంవత్సరం. సో ఈ ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు ఖాదర్ గారు? ఇప్పటిదాకా కేకులు కావచ్చు, సెలబ్రేషన్స్ కావచ్చు, మిగతా మీరు చెప్పారు అన్నదానాలు, వస్త్రదానాలు అవన్నీ అంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు కృష్ణ అవార్డ్స్ అనేది ఇద్దాము అనుకున్నప్పుడు బోల్డంత ఖర్చు అవుతుంది కదా? ఎంత ఖర్చు అయినా కూడా అభిమానం ముందు ఖర్చు తక్కువ అనిపిస్తుందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దాదాపు 36-38 ఏళ్ళని చూస్తున్నాం. ఇందాక ఆశించాం, మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా ఎవరు చెప్పినా మనకి ఎలాంటి భయం లేదు, బహిరంగంగా కొన్ని మాట్లాడవలసి వస్తుంది కాబట్టి సొంతంగానే చేస్తున్నాం. ఇంతకంటే ముందు అంటే మనం షోస్ కూడా ఎప్పుడు తీసుకోలేదు. ఇక్కడ వ్యవస్థ ఎలా మారిపోయిందంటే ఈ రోజుల్లో మీ హీరోకి ఇంత సినిమా కలెక్షన్ రావాలి, ఒక థియేటర్కి పోతే 10 లక్షలు వస్తుందా ఒక షోకు, ఒక థియేటర్కి పోతే 20 లక్షలు, సుదర్శన్లు ఇంత వస్తుంది, శ్రీరాములో ఇంత వస్తుందని కమర్షియల్గా చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. కానీ అభిమానులకు షోస్ దాదాపు నాకు తెలిసినంతవరకు ఎక్కడో అక్కడ ఎవరికి ఇవ్వడం లేదు. ముందు రోజుల్లో ఎలా ఉండేదంటే అభిమానులు కనీసం బెనిఫిట్ షో అని వేసుకొని మినిమం థియేటర్ రెంటల్ ఒక ₹1,00,000 ఉంటే వాళ్ళు ₹1,00,000 చెల్లించి కొన్ని వీళ్ళకు వాళ్ళకి టికెట్లు ఇచ్చినాక మిగిలిన కొన్ని డబ్బులు మిగిలితే ఆ డబ్బులతో సేవా కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్ పద్ధతి అయితే అభిమానులకు ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఏ హీరో అయినా కూడా ఇవ్వాలి, కానీ ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే కలెక్షన్లు చూపెట్టుకోవాలి. హైదరాబాద్లో మీ హీరో ఇంత చేశాడు, మా హీరో ఇంత చేశాడు. ఒక థియేటర్ 10 లక్షలకు 15 లక్షలకు తీసుకుంటే ఒక టికెట్ 2,000కు 3,000కు 1,200లకు అమ్మితే ఎక్కడ వర్కౌట్ అవుతుంది? అవును, అప్పుడు అభిమానులకు నిరాశే కదా. నిరాశ చేసేవాళ్ళు చేస్తున్నారు, కానీ మనం ఎప్పుడు ఆ జోలికి వెళ్ళలేదు, మనకు అవసరం పడలేదు, వెళ్ళలేదు. అది కూడా అభిమానులకు ఇప్పుడు ఏ ఫ్యాన్స్లో కూడా నాకు తెలిసినంత వరకు ఆ ప్రాముఖ్యత కూడా అభిమానులకు ఏ హీరో కూడా ఇవ్వడం లేదు. ఎవరేమనుకున్నా ఏ చర్చకైనా మనం సిద్ధం, దానికి ఏం ప్రాబ్లం లేదు. అవును, మీరు చెప్పినట్టుగా కృష్ణ గారి సినిమాలో అప్పుడు మీరు అభిమాన సంఘం ఏర్పాటు చేసినప్పుడు ప్రయారిటీ అనేది ఫ్యాన్స్కి ఉండేది, నా అభిమానులు అనే ఒక ఫీల్ అనేది. ఒక అభిమానిగా నేను ఓపెన్ మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఏది ఆశించాడండి. కనిపించామా, ఎప్పుడు వచ్చారయా, ఎంతమంది వచ్చారా అని ఫోటో దిగడం, అక్కడ సందర్భాన్ని బట్టి అవకాశం ఉంటే, దొరకని చోట ఉంటే హోటల్స్ కింద లేకపోతే భోజనాలు చేయడం, తిన్నారావా మన వాళ్ళు పంపించారని అంతే. ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే పాసెస్, దానికి ఇంకేం రాస్తారు, ఫోటో, ఇంకేం కావాలి అభిమానులకు, అదే చాలు వాళ్ళకు. ఇప్పుడు మాత్రం అంత మారిపోయింది కదా, రేట్లు, టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు, బెనిఫిట్ షోలు అంటున్నారు. అప్పుడు మాత్రం అభిమానులు గుర్తు రావట్లేదు అసలు ఎవరికి? అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఎక్కడైనా కూడా కష్టపడే అభిమానులకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను నేను. దీని తర్వాత కూడా మేము త్వరలో మాట్లాడతాం. మేము కూడా ఐకమత్యంగా ఆల్రెడీ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మేడం ఏముంటుంది, 100%లో ఏ 1%, 2% నాకు వ్యతిరేకంగా మాట్లాడినా, నేను మాట్లాడిన ఇంటర్వ్యూ చూసి ఏమన్నా దాని మీద కామెంట్ చేసినా నాకేం దానివల్ల ఒరిగేది ఏం లేదు. నిజం నిప్పు లాంటిది, ఏదైనా నిరూపించవచ్చు. నేను ఉన్న వాస్తవాలే మాట్లాడుతున్నా కాబట్టి వక్రీకరించకుండా మాట్లాడేటప్పుడు నాకు భయపడవలసిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు కలేజా రిలీజ్ అవుతోంది, రిలీజ్ చేస్తున్నారు, అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ అయిపోతున్నాయి. ముందు అనుకున్న దానికంటే కూడా ముందు నుంచి కూడా ఇంకా డేస్ ప్రీపోనే అవుతున్నాయి. కాబట్టి అప్పుడు మీ అంతా మీరు టికెట్లు కొనుక్కొని చూస్తున్నారా, లేకుంటే మీకు ఇస్తారా ఖాదర్ గారు మీరు చూడండి అని? ఎవరు టికెట్లు ఇయ్యారండి, అభిమానులే చూసుకుంటున్నారు. ఇదంతా వచ్చే బెనిఫిట్స్ ఎవరికి అభిమానులకు ఏమి ఉండదు, రిలీజ్ చేసే వాళ్ళకే ఉంటుంది. కానీ అభిమానులకు దీనివల్ల ఒరిగేదేం లేదు, లాభం లేదు, నష్టం లేదు. అభిమానంతో ఎన్నిసార్లు రిలీజ్ చేసినా సినిమా చూస్తున్నారు అభిమానులు. ఎన్నిసార్లు రిలీజ్ చేసినా చూస్తున్నారు అనుకున్నప్పుడు మీరు ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంత అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను మధ్యలో విదేశాల్లో ఉంటే కూడా నాకు మంచి జాబ్ ఉన్నా, మంచి సంపాదన ఉన్నా, నా మైండ్ అంతా ఇక్కడనే సోషల్ యాక్టివిటీస్. సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు అని సౌదీలో ఉంటే వదిలేసి వచ్చేసాను నేను. వద్దురా బాబు, ఇక్కడనే, అక్కడ 1,00,000 నెలకు సంపాదిస్తే ఇక్కడ 25,000 సంపాదించినా సరే అని ఇక్కడ హ్యాపీగా ఉన్నామని ఇక్కడనే ఉన్నాం వచ్చినప్పటి నుంచి. మీకు వచ్చే లాభం ఏంటి అప్పుడు? అంత లాభం అన్నది ఏం ఉండదు. ఒక అభిమానం ఎలా ఉంటుందంటే దానికి వెలకట్టలేము. ఈరోజు మీ ఛానలే ఉదాహరణ. థ్యాంక్ యూ, నాకు పిలిచారంటే ఒక ప్రెసిడెంట్ గానో ఒక గౌరవం దొరికింది కదా, ఒక అభిమాని గానో. ఇదే మాకు కావాల్సింది. మీకు ఇందాక ఫోటోలు పంపించాం మీకు ఛానల్స్లో. ప్రతి కార్యక్రమంలో, బర్త్డే కార్యక్రమంలో వందలాది ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఆదర్శ దంపతులు సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఇద్దరు నా కేక్ తినిపించడం నాకు చాలా ఈ జన్మకు, ప్రతి కార్యక్రమంలో. అయితే ఇప్పుడు మీరు అక్కడ సౌదీలో మీ ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చేసిండ్రు, అంత మంచి శాలరీ వదులుకొని ఇక్కడ ఏదో పెడుతున్నారంటే మీ భార్య, మీ పిల్లలు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, అక్కడైతే మంచి శాలరీ వచ్చేది. అలా ఏం లేదు, అది కూడా దేవుడిచ్చిన వరం. మేము 5 మంది బ్రదర్స్, మా బ్రదర్స్ అంతా సెట్ ఉన్నారు.
అందరు సంపాదిస్తారు, నేను ఖర్చు పెడుతుంటా, నాకేం ప్రాబ్లం లేదు. ఎవరేమన్నారు? ఎవరేమన్నారు, ఉమ్మడి కుటుంబం. నా ఫ్యామిలీ కూడా ఈ రోజు వరకు ఎప్పుడు ఏం చేస్తున్నావు, ఎందుకు తిరుగుతున్నావు అని ఎప్పుడు చెప్పలేదు. ఈ రోజు కూడా మీ ఛానల్కి వస్తున్నా అంటే ఒక వర్క్ ఉన్నా కూడా లేదా ఇంటర్వ్యూకి వెళ్తున్నా, కృష్ణ గారి జయంతి ఉంది, నేను కంపల్సరీ వెళ్ళాలి, మీరు వేరే కార్ తీసుకువెళ్ళమని పంపించాం. ఒక విచిత్రం ఏంటంటే, విచిత్రం అన్నది కానీ ఒక హ్యాపీనెస్ ఏముంటుంది అంటే, ఒక కార్యక్రమాల్లో ఇప్పుడు ఏదైనా కార్యక్రమాలు ఉంటే మహేష్ బాబు బర్త్డే ఉండొచ్చు, కృష్ణ గారి జయంతి ఉండొచ్చు, ఇంకా ఇతర సినిమా ఓపెనింగ్స్ ఉండొచ్చు, ఒక వారం నుంచి ప్లాన్ వేసుకుంటాం. అదే ఇంట్లో మా బాబు బర్త్డే ఉంటే ఎవరికి అప్పచెప్పేసి వాళ్ళు కేక్ తెచ్చేస్తారు, కేక్ కటింగ్ అయిపోతే పెద్ద హడావుడి ఉండదు. అంత అభిమానంతో చేస్తాం. ఈ రోజు కూడా నేనని కాదు, నాతో పాటు నేను చూసిన కాడికి చాలా మంది మన ఫ్యాన్స్ సీనియర్ చాలా ఉన్నారు. విజయవాడలో సుధాస్వామి, మన చంటి, ఇలా కర్నూలులో అహ్మద్ అని, ఇట్లా రకరకాల చాలా మంది పేర్లు చెప్పుకుంటే పోతే 100 పేర్లు ఉంటాయి. చాలా కష్టపడి అందరు చేస్తున్నారు, సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే ఒక చిన్న అసంతృప్తి అనేది లేదు, మాకు అసంతృప్తి లేదు. మాకు కేవలం కావాల్సింది ఏంటంటే ఒక ఫోటో కనిపించామా, ఒకటి హాయ్ హలో పలకరింప, దాని తప్ప ఏ వద్దు మాకు. దేవుడిచ్చింది మేమే లావ్ అయిపోతామని మా హీరో గారు చెప్పినట్టు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి చోట ఇంకా సేవా కార్యక్రమాలు నేను అనుకుంటా 1 month తర్వాత ఒక ట్రస్ట్ కూడా మేము కూడా మొదలుపెట్టి దాని నుంచి సేవా కార్యక్రమాలు చేస్తాం. ఎక్కడ లేని తృప్తి ఏంటంటే, మనం ఎంత సంపాదించామన్నది కాదు, దేవుడిచ్చిన కాడికి మనం 5,000 సాయం చేస్తున్నామా, 2,000 సాయం చేస్తున్నామా. ఇప్పుడు కృష్ణ గారి జయంతి సందర్భంగా రవి గుమ్మడి గారి ద్వారా మనము కొన్ని చోట్ల అన్నదానాలు ఏర్పాటు చేస్తాం. ప్రతిసారి రంజాన్ పండుగ చేస్తాం, మళ్ళీ బక్రీద్ పండుగ చేస్తాం. ఆ తృప్తి చాలా ఉంటుంది. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మీరు చూస్తే. పాపము మన ఇక్కడ గోదావరి ఖనిలో కాదరగోరి మన యువసేన అధ్యక్షులు నాగరాజు వాళ్ళు చేస్తారు తప్పకుండా ప్రతిసారి. అక్కడ అంధులు, వికలాంగులు ఎంత తృప్తి అనిపిస్తుందంటే, వాళ్ళ పాపం వాళ్ళకి ఏం మనం సాయం చేసినా, భోజనాలు పెట్టినా, ఒకసారి ఇన్వర్టర్ మనం ఇప్పిస్తాము. అలా రకరకాల కొంతమంది సంస్థలు ఎలా ఉన్నాయంటే, మా షాద్ నగర్ దగ్గర కూడా ఒకటి FCN అని బాగా చేస్తున్నారు, వృద్ధాశ్రమం. ఈ రోజుల్లో ఏంటంటే అక్కడ సేవా కార్యక్రమాలు మనం పోయి కొన్ని చోట్ల చూస్తాం మేము ప్రత్యేకంగా. ఫేక్ ఉందా, కరెక్ట్ ఉందా, లేదంటే మన ఫ్యాన్స్ ఉంటారు కొన్ని చోట్ల, తెలుసుకోండి అది కరెక్ట్ అంటే సాయం చేసేస్తాం. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, మహేష్ బాబు విషయంలో ఎంత చెప్పినా తక్కువ అండి. దాదాపు 4,000 దాటిపోయింది, ఇంకా చేస్తున్నారు. ఈ రోజుల్లో ఒకరికొకరు పట్టించుకొని 4,000 గుండె ఆపరేషన్లు అంటే చిన్న విషయం కాదు. ఆ దీవెనలు వాళ్ళకు ఉంటాయి, ఘటమైన ఫ్యామిలీకి ఉంటాయి, మహేష్ బాబు గారికి ఉంటాయి, చేస్తున్నారు. ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం. అదే ఆదర్శంగా తీసుకొని అభిమానుల్లో మా దాంట్లో కూడా ఇప్పుడు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి చాలా మంది. ఇబ్రాహీంపట్నంలో సురేష్ అని ఉంటారు, ఇంకోటి మన రవి ఇందాక చెప్పినట్టు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఒక్కొక్క గ్రూప్లో 100 ఇచ్చినా పర్వాలేదు, 200 ఇచ్చినా పర్వాలేదు, ఒక 100 మంది నుంచి మేడం మినిమం 20,000 అలా అయిపోతాయి. ఒకరు సాయం చేసేస్తున్నారు వాళ్ళు. వాళ్ళంతా వాళ్ళే వాలంటరీగా గ్రూప్లో ఉండేటోళ్ళు 100, 200 అలా వేసేసి ఒక గ్రూప్ నుంచి ఒకటి. ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నప్పుడు, మహేష్ బాబు గారు కూడా ఆయన స్వయంగా సర్జరీలకు హెల్ప్ చేస్తున్నప్పుడు, మీరు చేసే సేవా కార్యక్రమాలకు వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా అమౌంట్ అలా వస్తుంది? లేదండి, మీ అంతటి మీరే పెట్టుకుంటారు మొత్తం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బటన్ పడడం లేదు కదా. ఇప్పుడు 100 మంది ఉంటారు, తలా సాయం చేసి ఒక కార్యక్రమం చేస్తున్నారు. నేను ఖాదర్గోరి టీం తరపున నేను సెట్ ఉన్నా కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, నేను స్వతహాగా చేస్తున్నా. ఏ కార్యక్రమం చేసినా నాకు సంబంధం నేను ఓనే చేస్తా, చేసుకుంటానే వస్తాం. ఇంకా ముందు కూడా చేస్తాం, ఇంకా చాలా చేయాలని ఉంది. సేవా కార్యక్రమంలో ఆ గుర్తింపు వస్తుంది. దాంతోపాటు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అనేది ఒక బ్రాండ్. మనం ఎక్కడ పోయినా మనం ఏం సంపాదించాం, ఏం పోగొట్టుకున్నాం అన్న దానికన్నా ఒక వాల్యుబుల్. ఈరోజు అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు ఎక్కడ వెళ్ళినా మన ఫ్యాన్స్ అంటే ఒక గుర్తింపు ఉంది మనకు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40 ఏళ్ల నుంచి మీరు ఆ అభిమానాన్ని పెంచి పోషిస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్రు. బట్ ఇప్పుడంతా ఆన్లైన్లో ఎక్కువగా ఫ్యాన్ బేస్ అనేది కనిపిస్తుంది. లేకపోతే సినిమా థియేటర్ దగ్గర రిలీజ్ అయిన వెంటనే అక్కడ చేసే హంగామా, హడావిడి, అదంతా కూడా ఈ ఒక యంగ్ జనరేషన్ యూత్ అనేది తీసుకుంది కదా. యంగ్ జనరేషన్ ఎంత తీసుకున్నా కూడా వాళ్ళు తెలియని కొన్ని తప్పులు చేస్తుంటారు. ఉదాహరణకు థియేటర్ కాడ ప్రసాద్ కాడ వచ్చేసి సినిమా బాగున్న రివ్యూస్ రాంగిస్తుంటారు. వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదొక మూఠా ఉంది, త్వరలో దాని కూడా గుట్టురొట్టు అవుతుంది, డబ్బులు ఇచ్చి చేపిస్తారు వాళ్ళు. మేమేందంటే ఒకటి మంచి పాయింట్ ఏంటంటే, మా హీరో అని కాదు, ఏ హీరో సినిమాను కూడా రాంగ్ మాట్లాడొద్దు. సోషల్ మీడియాలో కూడా ఏ కామెంట్లు కూడా రాంగ్ చేయొద్దని చెప్తాను ప్రతి ఇంటర్వ్యూలో. మన హీరో అని కాదు, మనం ఒకరిని విమర్శిస్తే వాళ్ళు మీరు వేరే రకంగా మళ్ళీ అక్కడ పోటీ అనేది ఉంటది, అవసరం లేదు. వాళ్ళు బాగానే ఉంటారు కదా. ఎవరు బాగలేరు? ఎన్టీఆర్తో బాగలేరా మా మహేష్ బాబు గారు? రామ్ చరణ్ తో బాగలేరు? అందరితో బాగుంటారు కదా. మళ్ళీ మనకెందుకు పోటీ? మనకెందుకు పోటీ? రకరకాల కార్టూన్ క్రియేట్ చేసేసి వాళ్ళు తిట్టడం, వీళ్ళు తిట్టడం అవసరం లేదు కదా. ఇవన్నీ నాకు మంచిగా అనిపించదు, అది నేను దాన్ని సమర్థించాను కూడా. ఏ హీరోని కూడా కించపరచవద్దు అంటున్నాను నేను. ఈ రోజుల్లో ఏంటంటే, కృష్ణ గారు ఆ రోజుల్లో దాదాపు
3 షిఫ్ట్లు పనిచేసి నెలకు 18 సినిమాలు రిలీజ్ చేసి ఆయన ఒక సందర్భంలో ఒకరు చెప్తే చల్లని చెక్కులు అంటే పద్మాలయ చల్లిన చెక్కులతోటి రాష్ట్రమంతా తోరణాలు కట్టవచ్చు అని వచ్చింది ఒకసారి. ఎంతో మందికి సినిమా ఒకవేళ ప్రొడ్యూసర్ రిలీజ్ చేసుకోలేని సత్తా ఉంటే చేసుకోవాలని డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందరికి సాయం చేశారు. ఆ సేవాగుణంతో ఆ పెద్ద మనుషులను చూసుకొని మనం ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఇంటర్వ్యూలో చెప్పవలసింది ఏంటంటే నాకు బాగా సపోర్ట్ చేశారంటే విజయ నిర్మల గారు. ఊటీ వెళ్ళినా తర్వాత ఇక్కడున్నా నేను మా బాబు సెంటిమెంట్గా లిఫ్ట్ కాడికి పోయి ఆమె బర్త్డే ఉంటే ఫస్ట్ నేను మా జైన్ గోరి నా కుమారుడు బోకే ఇచ్చినాక వచ్చేసి ఒకవేళ బయట ఉన్నా కూడా కేక్ కటింగ్ టైం అయినా కూడా వచ్చారా లేదో అందరు వచ్చారా లేదో అని చూసుకొని కాదర్ గోరి ఉన్నాడా పక్కన గోరి ఓకేనా అంటే ఓకే. కొన్ని సందర్భాల్లో అయితే ఆమె కూడా బాగా హెల్ప్ చేసేది, కొన్ని సందర్భాలు నవ్వుకునే వాళ్ళం. ఎందుకంటే ఇట్లా కేక్ లైన్గా ఉన్నప్పుడు నేను పోటీ పడి నా కేక్ కట్ ముందు చేయాలని, మా మిత్రుడు ఆయన కేక్ కట్ చేయాలని, మేడం ఇలా మెల్లగా చూసి ఆ గోరి చేసేయడమ్మా పర్వాలేదు ఎవరి కేక్ కట్ చేస్తే అన్ని సందర్భాలు ఉన్నాయి. అలా చాలా హ్యాపీగా మేము అట్లా ఏం లేదు. ఈరోజు కూడా గర్వపడుతున్నాం సూపర్ స్టార్ కృష్ణ అభిమానులుగా, మహేష్ అభిమానులుగా. జయకృష్ణ గారి సినిమా కొరకు వెయిట్ చేస్తున్నాం, గౌతమ్ బాబు సినిమా కూడా వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా మా వంతు ప్రతి అభిమాని కూడా జయకృష్ణ గారి సినిమాకి ఎదురు చూస్తున్నాం, సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కంటే కొంతమందికి తెలియదు, ఏదో థియేటర్ల కాడ హడావుడి చేస్తారు. సోషల్ మీడియా ఉంది ఈ రోజుల్లో, ఏదో మన లోగోస్ దొరికితే మీడియా ఉంటే మాట్లాడేస్తారు కానీ అర్థం పర్థం లేదు అందులో. ఏ రకంగా అంటే ఈ స్థాయిలో మనం ఇంత కష్టపడి వచ్చామంటే ఇది ఆశించి రాలేదు, ముందు కూడా ఆశించాము, కష్టపడ్డాం, దానికి గుర్తింపు లభించింది మాకు. మేము ఎక్కడ వెళ్ళినా కూడా గోరి అంటే మహేష్ బాబు కృష్ణ గారి ఫ్యాన్స్ అని. యూత్కు నాది ఒకటే సందేశం ఏంటంటే మీ ఛానల్ ద్వారా ఎవరైనా సరే అభిమానించండి, ఏ హీరోనైనా అభిమానించండి, మా హీరోని అభిమానించండి, కానీ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. దాని తర్వాత మీ లైఫ్, తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీ తర్వాత అన్నీ. నా ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం అది. అది మంచిగా అనిపించినా మంచిగా అనిపించకపోయినా అది ఇంపార్టెంట్. మన లైఫ్ అన్నది ఇంపార్టెంట్. ఈరోజు నేను ఒక స్థాయిలో ఉండడం వల్లనే ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాను. నేనే కరెక్ట్ లేకపోతే, నా ఫ్యామిలీ సపోర్టే నాకు లేకపోతే నేను చేయలేను. అందుకు ఎవరైనా కూడా అభిమానించండి. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో కొంతమంది 1% అభిమానులు ఆవేశానికి లోనై బ్యానర్లు కట్టేటప్పుడు ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్ అవుతుంటాయి. మన ప్రోగ్రామ్స్కి వచ్చి వెళ్ళేటప్పుడు ఆ విషయంలో నేను జూనియర్ ఎన్టీఆర్ కానీ బాగా నాకు మంచిగా అనిపిస్తాయి అన్నమాట. ఏమన్నా ఉండొచ్చు కానీ అభిమానం వేరే, వ్యక్తిగతం వేరే. జాగ్రత్తగా వెళ్ళండి అని. మనం ముందు లైఫ్ జాగ్రత్తగా చూసుకోవాలి. అనుకోకుండా ఏమైనా జరిగిందంటే దాన్ని ఎవడు ఆపలేము. కానీ కొంతమంది అలా పిచ్చి చేష్టాలు మానుకోవాలి, అది నా ఉద్దేశం. నిజమే. సో అందరూ ఒకటే, వాళ్ళందరూ కలిసి ఉంటారు, మనం కూడా కలిసే ఉండాలి. నటులంతా ఫ్రెండ్సే, మనము ఫ్రెండ్స్గా ఉండాల్సిన అవసరం. ఇండస్ట్రీ బాగుపడాలంటే ప్రతి హీరో సినిమాలు రావాలి, అందులో మా హీరో రికార్డులు బ్రేక్ చేయాలి. ఇంకోటి కోరిక ఉంటుంది. ఆ స్వార్థం అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఎంతైనా చిన్నప్పటి నుంచి ఉన్నాం అభిమానం. ఇంకోటి నేను కూడా అందరు హీరోల సినిమాలు చూస్తాను. మా సూపర్ స్టార్ కృష్ణ గారి నుంచి మాకు ఆ విషయం తెలిసింది. మాకు కూడా మనస్ఫూర్తిగా ఏంటంటే సినిమా ఏ హీరోదైనా బాగుంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు అంతే. కృష్ణ గారు కూడా ఆ రోజుల్లో 50 రోజుల కంటే 2 రోజుల ముందు 48 డేస్కు 49 డేస్కు కావాలని సినిమాలు తీసేస్తుంటారు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్. కొన్ని ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు, నడుస్తలేదయా తీసేయనని. కొన్ని సందర్భాల్లో మహేష్ బాబు సినిమాలు కూడా తీసేశారు. తీసేసిన మహేష్ బాబు కూడా ఒక్కరోజు ఆడిపిస్తే కొన్ని సెంటర్లలో ఒక 10 థియేటర్ తీసేస్తే 10 థియేటర్లు ఎక్కువ అవుతాయి 50 డేస్, కానీ పట్టించుకోలేదు, పోనయా తీసేనా అట్లా. అదే మేము కూడా మంచిగా ఉంటే మంచిగా అంటాం, చెడు ఉంటే చెడు అంటాం. మా హీరో సినిమా కూడా నచ్చకపోతే నచ్చలేదని ఇందాక చెప్పినట్టు అట్లా ఉంటుంది అట్లా. కానీ రిలీజ్లో కూడా ప్రతి సినిమా రికార్డ్ బ్రేక్ ఉంది మహేష్ బాబుది. మేము కూడా ఎదురు చూస్తున్నాం. నేను అనుకుంటా రేపటి నుంచే షోస్ ఉన్నాయి, 30కి ఉన్నాయి. మళ్ళా ఈసారి కృష్ణ గారి జయంతి సందర్భంగా విజయవాడ, మహబూబ్ నగర్ అలా 2 రాష్ట్రాల్లో చాలా చోట్ల విగ్రహావిష్కరణలు ఉన్నాయి కృష్ణ గారి. ఇంకోటి మీరు నమ్మిన నమ్మకపోయినా చాలా హ్యాపీ ఏంటంటే మేడం, ఇందులో స్వతహాగా అభిమానులు ప్రతి చోట 2 రాష్ట్రాల్లో వాళ్ళ సొంత ఖర్చులతో విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు. విగ్రహాల విషయంలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటాయి, పర్మిషన్లు ఉంటాయి. అదే నేను చెప్పబోయేది అదే మెయిన్. ప్లేస్ కావాలి, పర్మిషన్స్ కావాలి, అది ముఖ్య ఘట్టం. అక్కడ
ఏదో నామకే వస్తే పెట్టేసామంటే మళ్ళీ సమస్యలు వస్తాయి. అందుకు చాలా కష్టపడుతున్నారు. హైదరాబాద్లో కూడా ట్రై చేస్తున్నాము, అడుగుతున్నాం. సీఎం గారు కూడా కృష్ణ గారి అభిమాని అని రేవంత్ రెడ్డి గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా కృష్ణ అభిమాని ఇప్పుడంటే చూస్తలేను సినిమాలని. మొన్న మొగిలిగిద్ద వచ్చినప్పుడు నేను విజిటింగ్ కార్డు ఇచ్చి సార్ కృష్ణ అభిమాని అని మా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు పరిచయం చేశారు. చిన్నప్పటి నుంచి నా విజిటింగ్ కార్డు ఇచ్చి ఫోటో ఉంది, పంపిస్తాను మీకు. అంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్లో ఉంది, చాలా చోట్ల ఉంది. దాంతోపాటు ఆ రోజు వస్త్రదానం, అన్నదానం, రక్తదానం చాలా అందరు చేస్తున్నారు. అందరికీ పేరు పేరున మీ ఛానల్ ద్వారా కూడా వాళ్ళకు కూడా నాతో పాటు వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే చాలా సంతోషం. ఫ్యాన్స్ ఇప్పటికీ కూడా మహేష్ బాబు సినిమా రావడంలో ఆలస్యం ఉన్నా, కీర్తిశేషులు కృష్ణ గారు ఉన్నా లేకపోయినా ఇప్పుడు కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు. నేను అనుకుంటా ఏ హీరోకు ఉండబోదు. సో మీ అభిమానాన్ని ఇలాగే కంటిన్యూ చేయండి. మీరు చెప్పినట్టుగా అందరూ కూడా ఇదే అభిమానం, ఇదే అభిప్రాయంతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.